వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మద్యము మదము అనే మాటకు అర్థం ఏంటంటే పారవశ్య భావము. అది దీని యొక్కటి లౌకికమైన విషయమని ఇంకా పట్టని ఒకానొక యోగ భూమిక. లోకంలో అనేక మంది యోగులు ఉంటూ ఉంటారు. వాళ్ళు మనలా తక్కువ అల్ప విషయాల కోసం దేబిరించరు వారు. ఎందుకంటే వీటిని మించిన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ ఆనందంతో లౌకిక విషయముల పట్ల వాళ్ళకి విస్మృతి ఏర్పడింది, ఒక పారవశ్య భావం ఏర్పడింది. ఆ పారవశ్య భావం చెప్పడానికే ఆ నాడియందు సంచరించేటటువంటి అమృత ప్రవాహం, దానికి సంకేతంగా ఇక్కడ కాపిషాయన పాన పరిభ్రాంతలోచనాంకలయే అని ప్రస్తావన చేయడం. అందుకే అసలు వేదాంత ప్రకారంగా యోగం అల్టిమేట్ కాదండి. ఎందుకంటే అష్టాంగములతో కూడిన యోగం చాలా గొప్పది. అష్టాంగ పుష్టి కలిగిన యోగం ఇప్పుడు దొరకట్లేదు. కేవలం ఆసన ప్రాణాయామాలు మాత్రమే యోగం అనే భ్రాంతిలో కొట్టుకుపోతున్నాం. కానీ నిజమైన యోగం యమనీయమాసనాలతో మొదలుపెట్టి సమాధి వరకు ఎంత ఉన్నదో మళ్ళీ పతంజలి గుర్తొస్తాడు. ఇంత యోగానికి మూలం పవనాభ్యాసమే. అందుకే ఇక్కడ ఆ యోగానందం యొక్క స్థితిని తెలియజేస్తున్నారు. ఆ యోగానంద స్థితిలో ఉంటూ అమ్మవారినే వీరు ఉపాసన చేస్తున్నారు వీరందరూ కూడా అని చెప్తూ, తల్లోక పూర్వభాగే ధనదం ధ్యాయామి శేవధికులేశం అపి మాణిభద్రముఖ్యాన్ అంబాచరణావలంబినో యక్షాన్ అన్నారు. ఇక్కడ తల్లోక పూర్వభాగే, ఆ వాయులోకానికి తూర్పున అంటే సరిగ్గా ఉత్తర దిక్కు అక్కడున్నాడు శేవధికులేశం ధనదం. ధనదుడు అంటే కుబేరుడు. ఇతడికి విశేషణం ఏం చెప్పారంటే శేవధికులేశం. శేవధి అంటే నిధి, శేవధి కులేశం అంటే నిధుల సమూహమునకు ప్రభువు, అంటే నవనిధులకు ప్రభు అయినటువంటి కుబేరుడు అక్కడున్నాడు. అతన్ని కొలుచుకుంటూ అతడితో పాటు అమ్మవారిని కొలుచుకుంటున్న వారు మాణిభద్ర ముఖ్యాన్, మణిభద్రుడు మొదలైనటువంటి యక్షులు. వీళ్ళ పేర్లు మనకి తెలియజేయడం కోసం చెప్పట్లేదు. వీళ్ళ పేర్లు స్మరిస్తే అదొక ఉపాసన అవుతుంది. అది దూర్వాసుని యొక్క ఉద్దేశం. ఆ స్మరణ మాత్రం చేత, పఠన మాత్రం చేత సాధకుడు తరించాలి. ఇందులో నాకు మోదము కలిగించుగాక, ఖేదము తొలగించుగాక, భద్రములు అందించుగాక, రక్షణనిచ్చుగాక అంటే మన జీవుడికి ఏవేవి అవసరములున్నాయో లోకయాత్రలో వాటన్నిటి గుర్తెరిగి ఋషి వాటికి తగ్గ సంకేతములు ఆ శ్లోకంలో పెట్టాడు. ఆ శ్లోకం చదవడం వల్ల ఆ ఫలితములు మనకి, లేకపోతే బ్రహ్మజ్ఞులైన దుర్వాసుల వారికి ఇవన్నీ కూడా మన కోసం ఆయన తద్ధ్యానం ఏమిస్తుందో మనకు చెప్తున్నారు. అలా ఇక్కడ మేము ధ్యానిస్తూ ఉన్నాం. ధనదం ధ్యాయామి, ధనదుణ్ణి ధ్యానిస్తున్నాం. అతడు నిధుల పతి. అతడు చుట్టూ ఉన్నవారు మాణిభద్రుడు మొదలైన వారు. అయితే మొదలైన వారు అన్నప్పుడు మరికొన్ని మంచి పేర్లు కూడా మనం శాస్త్రం ఆధారంగా చెప్పుకోవాలి గనక మాణిభద్ర పూర్ణభద్రో మణిమాన్ మణికంధరా ఇత్యేవమాదయో అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మాణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికంధరుడు మొదలైనటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యక్షసేనాన్యస్తత్ర సంతివై. వీళ్ళందరూ యక్షసేనానులు, సేనలు కారు, సేనానులు, యక్షసేనానులు. పైగా ఈ మణిభద్రుడు మొదలైన వారు ఈ నవనిధులకు రక్షక దేవతలు. అందుకు వారిని కానీ ధ్యానించినట్లే శంఖనిధి, పద్మనిధి, మకరనిధి ఇత్యాది నిధుల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. నిధి దేవతల అనుగ్రహం వల్ల అక్షయ సంపదలు లభిస్తాయి. అందుకు ఇక్కడ నిధి దేవతల్ని స్మరించడం జరుగుతున్నది. పైగా ఇతడు ఎటువంటి శక్తులతో ఉన్నాడు కుబేరుడు అంటే లలితోపాఖ్యానం చెప్తున్నది వృద్ధి, వృద్ధి మొదలైనవి అన్నారు. ఇక్కడ వృద్ధి అంటే సమృద్ధి, వృద్ధి అంటే ఉన్నదానికంటే ఎక్కువ అవుతూ వెళుతున్నటువంటివి. ఈ రెండే సంపదలకు ఉండాల్సిన లక్షణం. ఎవరు మాత్రం ఉన్న సంపద చాలండి అని అనగలరా? ప్రతివాడు కోరుకునేది వృద్ధి, వృద్ధి. ఉన్నది సమృద్ధిగా ఉండాలి, ఆ సమృద్ధి రోజు రోజుకి పెరుగుతూ ఉండాలని కోరుకుంటారు. అందుకే సంపదకు ఉండవలసిన రెండు శక్తులు వృద్ధి, వృద్ధి అనే శక్తులతో కుబేరుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని వివరిస్తూ ఇంతవరకు ఉత్తర దిశ వైపు వెళ్ళిపోయాం. దిక్పాలకల్లో 7 అయిపోయాయి, ఇంకొక్కడి మిగిలింది ఏదేది? ఈశాను. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇన్ని దిక్పాలకులుగా మారినటువంటి వాడు ఎవరు? ఒకే పరమేశ్వరుడు. ఈ దిక్కులు ఉన్నప్పుడు ఈ శక్తులు అయ్యట. ఆయన ఈ దిక్కుని ఆయన ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇది మయూరుడు సూర్యశతకంలో కూడా ఈ విషయాన్ని చక్కగా చూపిస్తాడు. అందుకే ఏ ఈశ్వరుడు సూర్యమండల మధ్యవర్తి అయి లోకముల్లో దిక్కుల్ని ఏర్పాటు చేస్తున్నాడు, హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః నమస్కారం చేస్తున్నామో ఆ రుద్రుడే ఈశాన దిశని ఎంచుకున్నట్ట. అందుకు ఇక్కడ విశేషించి ఈ ఆవరణలో అంటే ఈ 15వ ఆవరణలో
ప్రతి లోకాన్ని చాలా విస్తారంగా వర్ణించింది లలితోపాఖ్యానాది గ్రంథములు. కానీ ఈ మూల ఉన్నటువంటి ఈశాన్య దిశలో ఉన్నటువంటి లోకాన్ని మాత్రం ప్రత్యేకించి మరొక అధ్యాయం రచించిందండి. ఇక్కడైతే మనకు 2 శ్లోకాలతో అయిపోతే ఒక నమస్కారం చేసేస్తాం, కానీ అందులో ఒక అధ్యాయం ఉంది. ఎప్పుడైనా సరే ఆ అధ్యాయం పారాయణ ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా పారాయణ చేయవచ్చు. దాన్ని బట్టి మొత్తం రుద్ర ఏకాదశ అనువాకాలు పారాయణ చేసిన ఫలితం వస్తుంది. దాంట్లో పరిశీలించి చూస్తే అక్కడ వాడిన శబ్దములు, శ్లోకములు అన్నీ కూడాను ఆ రుద్ర ఏకాదశ మంత్రాల అనువాకాల్లో ఉండేవి చూపిస్తున్నారు. నేరుగా వేదమంత్రం అందరూ చేయడానికి లేదు కదా. అందుకు పురాణకర్త అయిన వ్యాసుడు దయామయుడై అక్కడ రుద్ర నమకములో చెప్పబడ్డ సర్వ రుద్రస్వరూపాలు అక్కడ ఆవిష్కరిస్తాడు. అందుకే తస్యైవ పూర్వసీమని తపనీయారచిత గోపురే నగరే కాత్యాయనీ సహాయం కలయే సీతాంశుఖండ చూడాలం. సరిగ్గా ఆ కుబేర దిశకి పూర్వం వైపు అనగా ఈశాన్య దిశలో స్వర్ణమయమైన గోపురాలతో ఉన్న ఒక అద్భుతమైన నగరం ఉన్నది. ఆ నగరమునందు కాత్యాయనీ సహాయం, కాత్యాయనీ దేవితో కలిసి చంద్రశేఖరుడు ప్రకాశిస్తున్నాడు. తత్పుర, ఆ పురములో ఎలా ఉన్నాడు స్వామి, ఈయనకు విశేషంగా మరొక శ్లోకం అధికంగా ఇస్తున్నారు. షోడశవరణ స్థలబాజస్తరుణ చంద్ర చూడాలాన్ రుద్రాధ్యాయే పఠితాన్ రుద్రాణి సహచరాన్ భజే రుద్రాన్. ఇక్కడ ఒక యంత్రం చెప్పబడుతుంది, రుద్ర యంత్రం. ఎలాగైతే శ్యామలా యంత్రం మనం ప్రస్తావన చేసుకున్నామో రుద్ర యంత్రం ఉంది. ఆగమాలు బాగా తెలిసినటువంటి వారు రుద్ర యంత్రాన్ని లిఖించడం కూడా ఉన్నది. ఈ రుద్ర యంత్రం 16 ఆవరణలతో ఉంటుంది. ఈ ఆవరణలన్నింటిలో దళాలు ఎక్కువ కనబడుతుంటాయి త్రికోణాల కంటే. ఈ దళాలు ఉంటే మధ్యలో బిందువు ఉంటుంది. ఈ బిందువులో ఉంటాడు సదాశివరుద్రుడు, ప్రధానమైనటువంటి స్వరూపం అది. అతడు ఏకరుద్రుడు అని చెప్పబడుతున్నవాడు, అతడు మూలమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఆ చుట్టూ ఆవరణల్లో ఉన్నటువంటి రుద్రులు, ఆయన నుంచి విస్తరించిన రుద్రులు, వీళ్ళ పేర్లు ఏమిటి, అక్కడ పేర్లన్నీ ఉన్న లలితోపాఖ్యానంలో. అక్కడ సరిగ్గా మనకి హిరణ్యబాహు ఒకడు, సేనాని, దిశాంపతి అంటే 2వ అనువాకం నుంచి వచ్చేటువంటి మంత్రములు. మన రుద్ర త్రిశతి అని చేస్తూ ఉంటారు, రుద్ర పూజ చేసి మొత్తం 360 నామాలు రుద్రం నుంచి తీసుకుంటారు. అవి 360 ప్రధాన రుద్రనామాలట. ఇంకా ఎందరో ఉన్నట, సహస్రాని సహస్రసో ఏ రుద్రాది భూమ్యామని చెప్పినట్లుగా అనేక మంది ఉన్నారు. ఇన్ని వేల రుద్రులు కూడా ఉన్నారట అక్కడ. అలాంటి ఒక రుద్ర ఆవరణ, షోడశావరణ యంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే ఈ ఆవరణ ధ్యానం చేసేటప్పుడు ఈశాన్య దిశతో ఆగుతాం. ఎప్పుడైనా దిగ్దేవత నమస్కారం చేసినప్పుడు ఈశాన్య దిశతోనే పూర్తవుతుంది. అంటే ఎన్ని దిక్కులు తిరిగినా చివరికి ఆ ఈశ్వరుడి దగ్గర నువ్వు నిలవాలయ్యా అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన భావం. ఈశాన్య దిశలో ఉన్న సదాశివుణ్ణి ఆశ్రయించడం. అందుకే ఈ ఆవరణ ధ్యానం చేస్తే సమస్త దిగ్దేవతల యొక్క అనుగ్రహం లభిస్తున్నది. అసలు రుద్రారాధన చేసినప్పుడు కూడా దిక్కులన్నిట్లో భగవచ్ఛక్తిని ధ్యానిస్తూ నమస్కరించడం కనబడట్లేదు. అందుకే ఆ ఈశ్వర స్వరూపమే దిగ్దేవతలుగా భాషిస్తున్నది. అంతేగాని వీళ్ళు వేరు వాళ్ళు వేరు కాదు. తత్పుర షోడశవరణ స్థలబాజస్తరుణ చంద్ర చూడాలాన్, అందరూ కూడా చంద్రలేఖలు ధరించే ఉన్నారట. ఇది మనం ధ్యాన శ్లోకంలో చెప్పుకుంటుంటాం. మొత్తంగా ఉన్నటువంటి వారందరూ బ్రహ్మాండ వ్యాప్తదేహ భస్తిఘమరుచా భాసమాన భుజంగై కంఠేకాల కపర్దా కలిత శశికళా చండ కోదండహస్త త్రియక్ష రుద్రాక్షమాల సలలిత వపుషా శాంభవ మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం అని నమస్కారం చేసుకుంటాం. ఎంతమంది రుద్రులు అక్కడ చెప్పారు, ప్రతివారు ఒకేలా ఉన్నట్టు, లేకపోతే అందరూ కూడా కలిత శశికళాహ. అదే ఇక్కడ తరుణ చంద్ర చూడాలా అని అన్నారు. ఇక్కడ ఈ విధంగా చంద్రలేఖలు ధరించినటువంటి వారు. ప్రతి రుద్రుడికి రుద్రాణి ఉంది పక్కన. రుద్రుడి శక్తే రుద్రాణి. అంటే ఎందరు అమ్మవార్లు ఎందరు అయ్యవారులో చూడండి ఇక్కడ. అందుకు ప్రత్యేకించి ఈ ఈశాన్య కోణం దగ్గర ఉన్నటువంటి రుద్ర షోడశావరణ యంత్రానికి నమస్కారం చేసుకుందాం. మొత్తం ఈ దిగ్దేవతల మయంగా ఉన్నది. చిత్రం ఏంటంటే ఒక్క దేవత కాదు, ఆ దేవత లోకమంతా అక్కడుంది. ఇలాగ అష్టదిక్పాలకుల లోకములు అక్కడున్నాయి. ఇవి చెప్పడంలో ఉద్దేశం ఏంటి, మరి కొంచెం ప్రధానికి ఉద్దేశం అప్పుడప్పుడు స్మరిస్తూ పైకి వెళుతూ ఉండాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారి యొక్క నగర ధ్యానం చేసేవాడు ఈ ఆవరణతో ఆగుతాడా, ఇది దాటి వెళతాడా లేదా? అమ్మవారు అనగా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపముగా భావన చేస్తున్నాం. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని సగుణ బ్రహ్మముగా ఉపాసించినప్పుడు అమ్మవారి ఉపాసన అని వ్యవహరిస్తున్నాం. ఇక్కడ గమనించేటప్పుడు ఈ లోకములన్నిటికీ నమస్కారం చేసుకున్నాం, కానీ ఆగకుండా పైకి వెళ్తున్నాం అంటే అర్థం ఏమిటి అంటే
ఆ అమ్మవారు అనబడే బ్రహ్మానుభవం ఏదైతే ఉన్నదో అది ఈ ఊర్ధ్వలోకాది స్థానముల యందు దొరికే భోగముల కంటే ఉన్నతమైనటువంటిది, ఇహలోక పరలోక సుఖముల కంటే ఉన్నతమైనటువంటిది. అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అందుకే ఈ లోకములన్నీ చెప్తూ దానికి పైన అమ్మవారు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆ అఖండానందము యొక్క కొన్ని కిరణములే ఈ లోకముల యందు ప్రకాశిస్తున్నాయి. అందుకే అటుపై దృష్టి పెట్టిన వాడికి ఇహలోక పరలోక సుఖాలపై వైరాగ్యం ఉంటుందని చెప్తారు కదా, అది గమనించుకోవాల్సింది ఇందులో. అందుకు ఈ లోకంలో ఉన్న శక్తులకు నమస్కారం చేసుకుంటేనే వస్తాము అని వాళ్ళకి చెప్పి ఇంకా పైకి వెళ్ళాలట. అందుకు ఆ పరబ్రహ్మ యొక్క ఆనందంకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ దాటి వెళుతున్నాం. అదే సమయంలో ఈ లోకములందంతా ప్రసరిస్తున్న ఆనందపు కిరణములు అఖండానంద జ్యోతి అయిన లలితా పరాభట్టారి యొక్క ప్రకాశములేని ఎరుక కలిగి ఉండాలి. అటువంటి స్ఫురణ ఇందులో మనకు కలుగుతున్నది. అందుకు ఈ 15వ ప్రాకారం చాలా విశిష్టంగా నమస్కారం చేసుకుని తర్వాత షోడశ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మరకతమయ ప్రాకారం. మరకత మణులు ఇవి గరుడ పచ్చ పూసలను కూడా అంటారు. అలాంటి మరకత మణిమయము. ఇది కూడా పవమాన సంఖ్య యోజన దూరే అనగా వాయు సంఖ్య 7 యోజనముల దూరంలో బాలతృణమేచకస్తస్య సాలో మరకత రచిత సంపదమచలాం శ్రియంచ పుష్ణాతు అన్నారు ఇక్కడ. ఇది లేత పచ్చగడ్డి వంటి కాంతులతో ఉందిట. అంటే పచ్చని మణులు గనక ఆ కాంతిని వర్ణిస్తున్నారు. అటువంటి మరకత రచితమైనటువంటి ఈ సాలము అనగా ప్రాకారము మాకు అచలమైనటువంటి సంపదను శోభను ప్రసాదించుగాక, వృద్ధి చెయ్యుగాక అని భావన చేస్తున్నారు ఇక్కడ.